మన లైఫ్ని కంప్లీట్గా డిసైడ్ చేసేది ఏంటి తెలుసా? మన హ్యాబిట్స్. ఒకవేళ మీకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉందనుకోండి, పోతారు, మొత్తం పోతారు. అదే ఒక మెడిటేషనో లేకపోతే మంచి ఎక్సర్సైజో సో ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, మీ లైఫే కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది అనమాట. సో ఈ వీడియోలో నేను అలాంటి ఒక 10 హ్యాబిట్స్ గురించి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మొత్తం లైక్ ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి ఇలాంటి హ్యాబిట్స్ ఉండవు. చిన్న హ్యాబిట్ లైక్ 10 సెకండ్స్ కూడా తీసుకోదు ఆ హ్యాబిట్ చేయడానికి. అండ్ అవి చాలా పవర్ఫుల్. అండ్ ఈ హ్యాబిట్స్ అన్ని చాట్‌జిపిటీలోనో లేకపోతే ఇంకో యూట్యూబర్ నుంచి చూసినో కాదు, ఇవి నా లైఫ్ నుంచి ఎక్స్పీరియన్స్ లైక్ పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ హ్యాబిట్స్ అనేవి నాకు తెలియకుండానే నా లైఫ్లోకి వచ్చేసినాయి అనమాట. ఈ హ్యాబిట్స్ లేకుండా నా లైఫ్ ఇమాజిన్ చేసుకోలేను అని చెప్పలేను, కానీ బట్ ఈ హ్యాబిట్స్ లేకపోతే కొంచెం ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది అనమాట. సో ఈ హ్యాబిట్స్ వల్ల నాకు చాలా పాజిటివ్నెస్ కానీ లేకపోతే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడం కానీ సో ఇవన్నీ జరిగినాయి అనమాట. అన్నీ ట్రై చేయమని అయితే చెప్పను. సో అన్ని హ్యాబిట్స్ చూడండి, దాంట్లో ఏది బాగా నచ్చితే అది ట్రై చేయండి. బేసిక్గా ఈ హ్యాబిట్స్ అన్ని 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి హ్యాబిట్స్ ఫర్ లైఫ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హ్యాబిట్స్ టు స్టే ప్రొడక్టివ్. అండ్ ద ఫస్ట్ వన్ హ్యాబిట్స్ ఫర్ లైఫ్ అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి సే ఆ బొక్కలే. మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, వాళ్ళు తిట్టినారు, వీళ్ళు తిట్టినారు, ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, అమ్మాయి రిజెక్ట్ చేస్తాం, సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఓవర్ థింక్ చేస్తాం. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే బాగా ఓవర్ థింక్ చేస్తాం, డిప్రెస్డ్గా ఫీల్ అయిపోతాం, లోన్లీ అయిపోతాం. సో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దాని బదులు జస్ట్ ఆ బొక్కలే, ఆ తొక్కలే, సో ఇలా అనుకున్నామంటే లైక్ ఆ స్ట్రెస్ మొత్తం రిలీజ్ అయిపోద్ది అనమాట. ఒక్కసారి ఇలాంటి అంటే ఐ డోంట్ కేర్ అనే మైండ్ సెట్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, సో ఏ ప్రాబ్లమ్స్ కూడా అంత పెద్దగా అనిపించవు, సో అంతగా మిమ్మల్ని అఫెక్ట్ చేయవన్నమాట. సో పర్సనల్గా అయితే సార్ వాళ్ళు తిడితే మాత్రం నీదే అనుకుంటా, ఐ డోంట్ కేర్. లైక్ ఎగ్జామ్స్ వచ్చినా ఐ డోంట్ కేర్, మార్క్స్ తక్కువ వచ్చినా ఐ డోంట్ కేర్. అండ్ ప్రతిదానికి ఐ డోంట్ కేర్ అనుకుంటూ పోతే సరిపోదు కదా. బట్ నువ్వు దేన్ని కేర్ చేసావో దాన్ని మాత్రమే సీరియస్ తీసుకో, మిగిలినవన్నీ వదిలేసి జస్ట్ సే ఆ తొక్కలే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్మైల్. మనం ప్రపంచాన్ని మొత్తం గెలుద్దాం అనుకుంటాం, బట్ మనతో మనం కనెక్షన్ బిల్డ్ చేసుకోవడంలో వెనకలు పడిపోతాం అనమాట. సో ఎప్పుడైతే అద్దంలో చూస్తారో అప్పుడు ఒక చిన్న స్మైల్ ఇవ్వండి, మీతో మీరు మాట్లాడుకుంటారు. సో మీతో మీరు కనెక్ట్ అయితే మీ గురించి మీరు బాగా అర్థం చేసుకుంటారు. సో మీ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట. సో మీతో మీ కనెక్షన్ బిల్డ్ చేసుకోండి, ఇట్ డెఫినెట్లీ చేంజెస్ ద గేమ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డోంట్ బ్లేమ్ అదర్స్. మనకు ఒక హ్యాబిట్ ఉంటుంది, మనకి ఏం ప్రాబ్లం జరిగినా కూడా ఏదో ఒక దాన్ని తప్పు పట్టడం. లైక్ ఎగ్జామ్లో మార్క్స్ రాలేదని, కాలేజ్ బాగోలేకపోవడం వల్ల, టీచర్స్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల, సో ఇలాంటి రీజన్స్ అన్నీ వెతుక్కుంటాం. అఫ్ కోర్స్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. సో పేరెంట్స్ దగ్గర చెప్పాలంటే ఇవన్నీ రీజన్స్ ఓకే కావాలి, బట్ ఈ రీజన్స్ అన్నిటి మనం లైఫ్కి కూడా తగిలిచ్చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ లైక్ ఎగ్జామ్స్ అంటే మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. స్కిల్స్ నేర్చుకోవడానికి ఇలాంటివన్నీ వాళ్ళని బ్లేమ్ చేసి వీళ్ళ బ్లేమ్ చేయడం వల్ల మనకి ఎలాంటిది రాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కాలేజ్ని ఎంతగా తిట్టుకుంటాం, అవన్నీ చేస్తాం, బట్ కాలేజీని చేంజ్ చేయగలమా అంటే ఎలాంటిది చేంజ్ చేయలేం. సో మన చేతుల్లో ఏది కంట్రోల్ ఉందో తీసుకొని దాని మీద వర్క్ చేస్తేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇంకొకరిని బ్లేమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ మీద నీకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసేసిన తర్వాత నీకేమవుతుంది, లేజీగా ఫీల్ అవుతావు. సో ఇంకొకరిని బ్లేమ్ చేయకుండా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంతా మన చేతిలో తీసుకొని మనం వర్క్ చేస్తేనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ని చూస్తాం అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బాతింగ్. స్నానం చేయడం కూడా అంత బాగుంటుంది. మనకి నిజంగా చెడ్డ చిరాకు, అసలే చలికాలం, అసలే చేయబుద్ధి కాదు, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే స్నానం చేస్తే మైండ్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది, యాక్టివ్ అవుతావు, లేజినెస్ మొత్తం పోతుంది. సో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే స్నానం చేస్తానో ఆ రోజు నాకు ప్రొడక్టివ్గా ఉంటుంది, ఏ రోజైతే స్నానం చేయనో ఆ రోజు అంత ప్రొడక్టివ్గా అయితే ఉండదు. సో నాకు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే జస్ట్ పోయి స్నానం చేస్తా, ఇట్ కంప్లీట్లీ చేంజెస్ మై మైండ్. అండ్ ఫిఫ్త్ వన్ హెల్పింగ్ యానిమల్స్. ఇలా ఎవరికైనా మనుషులకు కానీ యానిమల్స్ కానీ హెల్ప్ చేసినప్పుడు బెస్ట్ బెనిఫిట్ ఎవరికి వస్తుంది తెలుసా? మనకే వస్తుంది అబ్బా. లైక్ హెల్ప్ చేసినప్పుడు ఆ రేంజ్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ ఏది కూడా ఇవ్వలేదు, నేను ఇంకొకరికి సహాయం చేస్తాను, లైక్ ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు విన్ యువర్ ఎంటైర్ డే. సో అలాంటిది ఒక్కరోజు ఒక చిన్నది కుక్క పిల్లకి సహాయం చేయడమో లైక్ మీ ఫ్రెండ్స్కి సహాయం చేయడం, సో ఎవరికో ఒకరికి ఆ హెల్ప్ చేసినావు అంటే నీ మైండ్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. సో ఆ పాజిటివ్ ఫీలింగ్తో నీ రోజు మొత్తాన్ని గెలిచేయచ్చు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి స్పిరిచువల్. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నా, స్పిరిచువాలిటీగా మారడం వల్ల దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్, జస్ట్ ట్రై ఇట్, విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాబిట్స్ ఫర్ ప్రొడక్టివిటీ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ దట్ 5 to 15 minutes. మనకి ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట, లైక్ ఫర్ సపోజ్ టైం 6:40 అయిందనుకో, 7కి స్టార్ట్ చేద్దాం, 7కి స్టార్ట్ చేద్దాం. సో ఇలా రౌండ్ టైమ్స్లో స్టార్ట్ చేస్తాం, ఎగ్జాక్ట్ ఆ టైంలో స్టార్ట్ చేయడం. ఇలా స్టార్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ లైక్ 20 minutes కానీ 15 minutes ఈ టైం అంతా మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఆ టైంలో మ్యాక్సిమం ఏం చేస్తాం, మొబైల్ చేస్తాం. సో ఈ టైం మొత్తం వేస్ట్ అవుతుంది. బట్ ఆ టైంలో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే లైక్ ఆ 20 minutes మీ ఫోకస్ స్టేట్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు 7 o'clock నుంచి నువ్వు యాక్చువల్ ఫోకస్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. సో దెర్ ఈస్ హ్యూజ్ పొటెన్షియల్ విత్ దట్ 22 or 15 minutes. సో ఎప్పుడు అనుకుంటారో అప్పుడే స్టార్ట్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద చేంజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డీప్ వర్క్. నేను రీసెంట్గా ఒక బుక్ చదివాను అనమాట, డీప్ వర్క్. సో ఇది బుక్ అనమాట.
ఈ బుక్లో ఆథర్ ఏం చెప్తాడంటే, ఆథర్ క్యాల్ న్యూపోర్ట్ ఏం చెప్తాడంటే, లైక్ మీరు ఎనీ టైం షాలో వర్క్ చేస్తారు, డీప్ వర్క్ చేయరు. సో డీప్ వర్క్ చేస్తే మీ పనులన్నీ చాలా తొందరగా అయిపోతాయి. సో ఇది ట్రై చేయడం స్టార్ట్ చేసినాం మనకు. లైక్ పాస్ట్ 3 days నుంచి ఏం చేస్తానంటే, మార్నింగ్ 6 o'clock వచ్చి 6 o'clock వచ్చిన తర్వాత డోర్కి గడి పెట్టేసి నేను ఒక రూల్ పెట్టుకుంటాను అనమాట. 8 తర్వాతనే బయటకు వెళ్ళాలి. వాష్రూమ్ వచ్చినా ఏమొచ్చినా బయటకు వెళ్ళకూడదు. సో ఇలా బౌండరీ సెట్ చేసుకోవడం వల్ల నువ్వు చాలా ఫోకస్డ్గా ఉండవు. జస్ట్ ట్రై ఇట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూజ్ వాచ్. బేసిక్గా మనకి వాచ్ ఎందుకు యూజ్ చేస్తాం, బాగా కనిపించడానికి యూజ్ చేస్తాం, స్టైల్గా యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏమనుకుంటాం, 5 minutes సోషల్ మీడియా యూజ్ చేసేసి పక్కన పెడదాం అనుకుంటాం. బట్ ఆ 5 minutes 1 hourగా మారిపోతుంది. సో నేనేం చేస్తానంటే, లైక్ 5 minutes ఎంత టైం అనుకుంటుంటా, 5 minutes 15 minutes టైమర్ పెట్టుకుంటా. సో ఆ టైమర్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. సో అది ఒక సిగ్నల్ అనమాట. దాని ద్వారా చాలా టైం సేవ్ అవుతుంది నాకైతే. సో డెఫినెట్గా దీని మీద వీడియో చేస్తాం, వాచ్ యూజ్ చేసి ఎలా ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పేసి. అండ్ ఫోర్త్ హ్యాబిట్ వచ్చేసి అవాయిడ్ సోషల్ మీడియా. నేను ప్రతి వీడియోలో అవాయిడ్ సోషల్ మీడియా అని చెప్తూనే వస్తున్నా. అండ్ బిలీవ్ మీ దట్ ఎవరైతే అన్ఇన్స్టాల్ చేస్తారో దేర్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్ అన్నది ఒక్కటే చెప్పగలుగుతాను నేనైతే. ఒకవేళ మీరు నిజంగానే సోషల్ మీడియాని డిలీట్ చేయలేకపోతే సో జస్ట్ బ్లాక్ ద నోటిఫికేషన్స్. సో ఎక్స్టర్నల్లీ మీరైతే ఓపెన్ చేయరు, సో ఇంటర్నల్గా అనిపించినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రైట్ ఏ టు డూ లిస్ట్. సో నేను నార్మల్గా టు డూ లిస్ట్ అయితే రాస్తుంటా, బట్ 90% ఆఫ్ ద కేసెస్ ఫాలో అవ్వను. సో ఇంకా ఫాలో అవ్వని దానికి ఇంకెందుకు రాయడం అంటే, టు డూ లిస్ట్ రాస్తే దాంట్లో ఒక్క పనన్నా చేస్తావు కదా, అసలు ఏ పని చేయకపోవడం కన్నా. సో కాబట్టి టు డూ లిస్ట్ అనేది నీ డేకి ఒక డైరెక్షన్ ఇస్తుంది. సో దాని ద్వారా నీకు చాలా క్లారిటీ వస్తుంది. టు డూ లిస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకునే దానికంటే చాలా ఇంపార్టెంట్. 10 కాదు కానీ ఒక 20, 12, 13 చెప్పేసి ఉంటాం. సో ఇంకొక 3 హ్యాబిట్స్ ఉన్నాయి, కొంచెం ఓపిక చేసుకుంటానండి. అవి చాలా హెల్ప్ఫుల్ హ్యాబిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి గోల్స్. సో మనకి గోల్స్ చాలా ఉంటాయి కదా, అవి మర్చిపోతూ ఉంటాం. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక దగ్గర రాసుకొని స్టిక్ చేయను అనమాట. అలా స్టిక్ చేస్తే మీకు గుర్తుంటాయి ఏం గోల్స్ ఫాలో అవ్వాలి. మీ ఫ్రెండ్స్ రోజు చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఒక రిమైండర్ లాగా ఉంటుంది, ఇది నువ్వు చేయాలి అని చెప్పేసి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వేకప్ ఎర్లీ. సో యాక్చువల్గా నేను చెప్పకూడదు అనుకున్నా, బట్ చెప్పకుండా ఉండలేకున్నా. బికాజ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మార్నింగ్ లేస్తే. సో మార్నింగ్ ఉన్న ఫోకస్ కానీ ఆ ఫ్లో స్టేట్ కానీ ఇట్స్ కంప్లీట్లీ చేంజెస్ యువర్ గేమ్. సో అదండి ఈ వీడియోకి. హ్యాబిట్స్ అనేది నచ్చాయి అనుకుంటా. జస్ట్ చూసి వదిలేస్తే సరిపోతుంది కదా. సో స్టార్ట్ ఫాలోయింగ్ దట్ హ్యాబిట్స్, విల్ డెఫినెట్లీ సీ ద చేంజ్. సో అదండి. అండ్ ఎన్ని హ్యాబిట్స్ ట్రై చేసినా మన మైండ్ సెట్ మారకపోతే మొత్తం వేస్టే కదా. సో చెక్అవుట్ దిస్ వీడియో టు చేంజ్ యువర్ మైండ్ సెట్. లైక్ ఈ మైండ్ సెట్ వల్ల నాకు 3 years అనేది కంప్లీట్గా వేస్ట్ అయినాయి. సో మీ 3 yearsని సేవ్ చేయాలనుకుంటే చెక్అవుట్ దిస్ వీడియో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Until then, it's your Hemant Krishna signing off.